జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి అవతార స్వరూపాలలో మొదటి అవతార స్వరూపమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ఆవిర్భావ వైభవం ఏంటో, స్వామివారి మహిమలను తెలియజెప్పే విశేషాంశాలేంటో పరిశీలిద్దాం. దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిగా, నృసింహ సరస్వతి స్వామివారిగా ఆవిర్భవించి భక్తులందరినీ అనుగ్రహించారు. దత్తాత్రేయ స్వామి అవతారాల్లో మొట్టమొదటి అవతార స్వరూపం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి అవతార స్వరూపము ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో జరిగింది. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి అవతార వైభవాన్ని మనం పరిశీలిస్తే 1320వ సంవత్సరంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పేరు కలిగినటువంటి దంపతులు పిఠాపురంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు వాళ్ళ గృహంలో పితృకార్యం వచ్చింది. పితృకార్యాలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన నియమం ఉంటుంది. ఆ నియమం ఏంటంటే, ఏ గృహంలో అయినా సరే పితృకార్యక్రమం జరుగుతున్నప్పుడు భోక్త వచ్చి భోజనం చేసి వెళ్ళే వరకు ఎవరూ ఆహారం స్వీకరించకూడదు. ఎవరూ కూడా ఆ సమయంలో అతిథులు వచ్చినా సరే వాళ్ళకి ఆహారం ఇవ్వకూడదు. భోక్త భోజనం పూర్తయిన తర్వాతే పితృకార్యం జరిగిన రోజు అతిథులకు ఆహారం అందించడం లేదా ఆహారాన్ని స్వీకరించడం చేయాలి. అయితే ఈ దంపతులు దత్తభక్తులు కాబట్టి దత్తాత్రేయ స్వామివారు ఈ భక్తులను పరీక్షించాలనే ఉద్దేశంలో మారువేషంలో వాళ్ళ గృహం ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అంటారు. వెంటనే మహాసాధ్వి ఆ ఇంటి ఇల్లాలు సుమతి వచ్చి చూసి ఆ ముఖంలో ఉన్నటువంటి తేజస్సును గమనించి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారే ఈ రూపంలో వచ్చారా అని ఆలోచిస్తుంది. ఒకవైపు శాస్త్ర ప్రమాణంగా పితృకార్యక్రమం జరిగే రోజు భోక్త స్వీకరించకుండా ఎవరికి ఆహారం ఇవ్వకూడదు. ఇంకొక వైపు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారే మారువేషంలో ఈ విధంగా వచ్చాడేమో అన్న అనుమానం ఉంది. అటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో వచ్చినది దత్తాత్రేయ స్వామివారే అయి ఉంటారన్న నిర్ణయంతో ఆవిడ భోక్త ఆహారాన్ని స్వీకరించకుండానే భిక్ష అందిస్తుంది. దత్తాత్రేయ స్వామివారు తనను గుర్తించినటువంటి ఆ భక్తురాలి ముందు నిజ రూపంలో దర్శనమిచ్చి, అమ్మా నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు సుమతి, నీవు నాకు పుత్రుడిగా జన్మించాలి, ఇదే నేను కోరుకునే వరమని ప్రార్థిస్తుంది. అంటే దత్తాత్రేయ స్వామివారే భిక్ష స్వీకరించారంటే సమస్త పితృదేవతలు ఎంతగానో ఆనందిస్తారు. అది గ్రహించి ఆ సుమతి ఈ విధంగా మారువేషంలో ఉన్న దత్తాత్రేయ స్వామివారికి భిక్షను అందించింది. దత్తాత్రేయ స్వామివారు అప్పలరాజు సుమతి దంపతులకి ఆ సుమతి కోరిక మేరకు ఒక వినాయక చవితి రోజు పుత్రుడిగా జన్మించాడు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ఆవిర్భావం జరిగింది. అయితే ఆయన జన్మించగానే జ్యోతిష్కులు వచ్చి ఆయన పాదాలలో ఉన్నటువంటి పాద ముద్రికలు గమనించి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారే ఈ విధంగా ఆవిర్భవించారని చెప్పి ఆ దంపతులకు చెప్తారు. అయితే పిఠాపురానికి వెళ్ళినప్పుడు పిఠాపురంలో వేణుగోపాల స్వామివారి ఆలయానికి సమీపంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సంస్థానం ఉంటుంది. అక్కడే దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంలో ఆవిర్భవించారు. అలాగే పిఠాపురంలో ఆయన ఇంకొక ప్రత్యేకమైన ప్రదేశంలో తపస్సు కూడా చేసుకున్నారు. ఆయన ఎక్కువగా తపస్సు చేసి ధ్యానం చేసుకున్న ప్రదేశం కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం. అందుకే కుక్కుటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వయంభూ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా ఎలా తెలిసినాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, కలియుగంలో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారి అంశాస్వరూపంగా ఆయన అనుగ్రహంతో ఆవిర్భవించినటువంటి ఒక స్వామివారు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చేస్తూ ధ్యానంలో వీటన్నిటిని దర్శించి భక్తులకు తెలియజెప్పారు.
ఆయన పేరు వాసుదేవానంద సరస్వతి స్వామివారు. ఈ వాసుదేవానంద సరస్వతి స్వామివారు కూడా సాక్షాత్తు దత్తాత్రేయుడి అవతార స్వరూపమేనని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈయన్నే తెంబే స్వామి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వాసుదేవానంద సరస్వతి స్వామివారు ధ్యానంలో దర్శించి ఈ విషయాలన్నీ తెలియజెప్పారు. కాబట్టి పిఠాపురం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుకుటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వయంభూ దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా వారాహి అమ్మవారి ఆరాధనలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, అలాగే మాస శివరాత్రి సందర్భంగా శివారాధన విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. మొత్తానికి ఆయన చుట్టూ కొలుచుకుంటున్నది ఎవరైతే సంపన్నులు అనుకుంటారో ఇంద్ర కుబేరాది దిక్పాలకులు వాళ్ళందరూ ఆయన కడగండి చూపు పడితే చాలంటారు. అటువంటి వాడిని నువ్వు అధని అంటావా? అంతకంటే సంపన్నుడు ఉన్నాడు చెప్పు. అంతేకాదు మరొకటి, వీరత్వం గురించి ప్రశ్నిస్తావా? చిన్నప్పటి నుంచి ఆయన కథలు విని నీకు తెలుస్తుంది. మరీ చిన్నప్పుడు పూతనావంటే ఏవేవో మహిమలు అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బృందావనంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా దగ్గర రికార్డు ఉంది. అదేమిటంటే వత్సాఘ కాళయ బకార్జున ధేనుకానాం ఆచక్రవాత శకటాసుర పూతనానాం ఏషాం వధ కిముత తస్య యశో మురారే యకోటి సౌండ నిజయోద్భవనాసహేతు. ఆ మహానుభావుడు పూతన మొదలుకొని వత్సాసుర అఘాసుర బకాసుర మొదలైన వాళ్ళందరినీ అంతంత మధ్య చెట్లు కూడా చిన్నప్పుడు కొట్టేసేట్టు ఇక్కడ చూడు. అటువంటి అతడు వీరత్వాన్ని శంకిస్తావా? అయితే ఒకటి ఆయన దగ్గర ఉన్న లక్షణం ఉంచుమా ఏంటంటే ఆయన భక్త ప్రియుడు. అన్నిటికంటే ఆయన దగ్గరున్న గొప్ప లక్షణం భక్తులంటే ఆయనకి ఇష్టం. ఎవరికీ దొరకని భగవానుడు భక్తులకు దొరికిపోతాడు. ఇంతవరకు దేవతలకు కూడా దొరకడు, ఋషులకు దొరకడు అంటే అంత దొరకని వాడు మాకెందుకు అనుకోవచ్చు. భక్తులకు దొరికిపోతాడయ్యా. చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తర్పములను చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి అని చెప్పాడు కదా మహానుభావుడు ఇక్కడ. అందుకే యోగులు ధ్యానంలో కూడా పట్టుకోలేని వాడిని భక్తి పట్టుకోగలదు, కట్టి పెట్టగలదు అని యశోద రుజువు చేసింది కదా ఇక్కడ. కనుక తాను భక్తులకి పరాధీనుడైపోతాడు, భక్త పరాధీనుడు ఆయన. అదే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. నిజానికి శ్లోకములు వ్యాఖ్యానిస్తుంటేనే ఆ కృష్ణతత్వ స్ఫురణ కలిగే ఆనందమే ఆనందం అండి. పైగా చెప్తున్నది ఎవరు? రాధాదేవి. అది చెప్తుంటే వింటూ ఆనందిస్తున్నది ఎవరు? గోపదేవత. ఎంత రమ్యంగానో భక్తప్రియో నవిదిత పురుషోత్తమస్య శంభుర్విధిర్న చ రమా నచ రోహిణై రౌహిణేయ భక్తాననువ్రజతి భక్తి నిబద్ధ చిత్త చూడామణి సకల లోకజనస్య కృష్ణ. సకల లోకజనులకి కూడా చూడామణి వెంట కృష్ణుడు శివుడికి దొరకడు, బ్రహ్మకు దొరకడు, లక్ష్మీదేవికి కూడా దొరకడు, రౌహిణేయుడు బలరాముడికి కూడా దొరకడు, భక్తులకి దొరికినంత దొరకడు. అది చివరికి వాక్యం ఇక్కడ. ఎంత రమ్యమైన మాట. వీటినే తీసుకుని పోతన గారు యశోదమ్మకు దొరికినప్పుడు పద్యాలుగా చూపించారు అక్కడ. అంటే శుకుడు చెప్పిన మాటలే ఇక్కడ కూడా కనబడుతున్నాయి. అయితే ఒక్కటేమిటంటే అందువల్ల భగవంతుడు ఏం చేస్తాడంటే అవసరమైతే ముక్తినే ఇచ్చేస్తాడు, కానీ భక్తిని మాత్రం ఇవ్వడు అంత తేలిగ్గా. ఇది గుర్తుపెట్టుకో. అంటే ఒక విధంగా ముక్తి కంటే గొప్పది భక్తిట. ఎందుకంటే నమోక్షస్యాకాంక్ష అనే దమ్ము భక్తుడికి తప్ప ఎవడికి లేదంటే. నా మోక్షం కూడా అక్కర్లేదయ్యా అని భక్తి ఉంటే చాలన్న దమ్ము ఉన్నదే. మోక్షం కావాలి, అబ్బో ఈ సంసారంలో బాధపడలేను అని అంటాం అందరూ. సంసారం ఉంటే ఉండవచ్చుగాక నీపై భక్తి ఉంటే చాలన్నది ఆ దమ్ము భక్తుడికి ఉంటుందని ఇక్కడ. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అందుకే నాకు జన్మలు అక్కర్లేదు బాబు, మోక్షం చాలంటాం అందరం కూడా. దానికోసం వైరాగ్యము, జ్ఞానము, యోగము అన్నీ అంటాం. నాకు జన్మలు వచ్చినా పర్వాలేదు, నీపై భక్తి ఉంటే చాలంటారు భక్తులు. అందుకే భక్తుడి యొక్క భక్తి ఉన్నదే అది పంచమ పురుషార్థం అన్నారు మహానుభావులు. అంత దగ్గర చెప్పాడు ఆయన మధుసూదన సరస్వతి. ఆలోచిస్తే ఆ భావం ఇక్కడ అర్థమవుతుంది. అది ముక్తి నేను ఇచ్చేస్తట, గొడవ వదిలిపోతుంది. భక్తి ఇవ్వడు. ఎందుకు తస్మాదతీవ భజతాన్ భగవాన్ ముకుందో ముక్తిన్ దదాతి నకదాపి సుభక్తి యోగం. భక్తి అంత తేలిగ్గా ఇవ్వడు. ఎందుకంటే భక్తి కట్టుబడిపోవాల్సి వస్తుంది. ఆయన భక్తుడికి కట్టుబడిపోతాడు. అంటే భక్తుడి చేత బంధింపబడతాడు. బంధింపబడడానికి ఇష్టపడక భక్తి ఇవ్వడు ఉన్నాడు ఇక్కడ. అంటే భక్తుడి దగ్గర ఎలా చెప్తే అలా నడవాలండి ఆయన.
అందుకే భక్తి అంత తేలిగ్గివట్ట. ఇస్తే అలా లొంగిపోతాడు అని చెప్పి రాధే త్వదీయ ధిషణాధిషణం హసంతి వాణీ శృతిం ప్రకుశలేన విడంబయంతి. అబ్బో, ఏవో నాలుగు వేదాంత వాక్యాలు విని అప్పచెప్తున్నావు రాధా. అంతేమీ లేదులే నువ్వు చెప్పినంత. ఎందుకంటే నీ బుద్ధి బుద్ధిమంతుల్నే నవ్వించేటట్లున్నది. ఇక్కడ బుద్ధిమంతుల్నే నవ్వించేటట్లుందంటే బుద్ధిమంతులు ఆనందించేటట్టున్నది నీ బుద్ధి అని కూడా అర్థం ఉన్నదండి ఇక్కడ. అంత అలా ఉన్నది నీ బుద్ధి. ఏం చేస్తాం? వాణి శృతిం ప్రకుశలేన విడంబయంతి. శృతివాణిని పెద్ద నేర్పరితనంతో చెప్పేస్తున్నావు నువ్వు. ఆ మాట అంటే వేదములో చెప్పిన భగవత్తత్వాన్ని నువ్వు నేర్పుగా చెప్పేస్తున్నావే. నిజంగా అంత గొప్పవాడైతే పిలిస్తే వచ్చేస్తాడా భక్తులకి? భక్తులకి లొంగిపోతాడు, భక్త నిబద్ధుడు అన్నావే. నిజంగా అంత భక్తవత్సలుడా, అంత భక్త నిబద్ధుడా? పిలిస్తే వస్తాడా? అయితే పిలువు చూద్దాం, వస్తాడేమో అన్నది గోపదేవత. వెంటనే ఉక్రోషం వచ్చేసింది. మా కృష్ణుడు అంటావా? పిలిస్తే వస్తాడని సందేహిస్తావా? అని భక్తికి లొంగిపోతాడు, అందులో సందేహం లేదు. అయితే పిలువు అంటే అప్పుడు ఆమె చెప్తున్నది, నేను ఇప్పుడు పిలుస్తాను, ఆయన వస్తాడు. ఒకవేళ ఆయన రాలేదనుకో, చేదాగమో నహి భవేద్వనమాలిన స్వం సర్వం ధనంచ భవనంచ దదామి తుభ్యం. ఇప్పుడు నేను పిలిస్తేగా కృష్ణుడు రాకపోతే నా భవనం, నా ధనములు అన్నీ ఇచ్చేస్తాను. మాట కట్టుబడి ఉంటావా? అలాగే అయితే పిలువు. ఇంకా ఆవిడ పిలవడం ఎలాగో చూపిస్తుందండి. అథ రాధా సముత్థాయ నత్వా శ్రీనందనందనం. అంతవరకు సింహాసనం మీద కూర్చుని కబుర్లాడుతున్నామే. ఒక్కసారిగా లేచి నందనందరికి నమస్కరించి ఉపవిశ్య ఆసనౌదధ్యౌ, ఒక ఆసనం మీద కూర్చుంది. కూర్చుని ధ్యాన స్థిమితలోచన. స్వామిని పిలిచే పద్ధతి ఇదండి. ఇక్కడ ధ్యానంలో కూర్చుంది. ఆయన పిలుస్తోంది కృష్ణ అని అనగానే ఒక్కసారి ఆవిడికి ఉత్కంఠితాం స్వేదయుక్తాం బాష్పకంఠీం ప్రియాం హరిహి అశ్రుపూర్ణముఖీం వీక్ష బిభ్రత్స్వాం. చూస్తున్నది ఆమె ఎవరు? గోపదేవత. ఆమె చూస్తూ ఉండగా ఈమె ఆసనంలో కృష్ణాను తలంచుకోగానే ఆమె శరీరంలో మార్పు వచ్చేసింది. గొంతు బొంగురు అయింది కృష్ణ అంటూ ఉంటే. ఒళ్ళు చెమట పట్టింది. బాష్పకంఠీం, ఆ గొంతు నీటితో నిండిపోయింది. అశ్రుపూర్ణముఖీం, కళ్ళ నీళ్లు వచ్చేస్తున్నాయి. అలాంటి స్థితిలో కృష్ణాను పలకగానే ఆమెను పరవశించిపోయి లోకం మర్చిపోయింది ఒక్కసారి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ యొక్క వైశాఖ మాసంలో ద్వాదశి తిథి అద్వితీయమైనటువంటి విష్ణుదేవుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు ప్రీతికరమైనదిగా మనం భావిద్దాం. కారణం ఏమిటంటే ద్వాదశి తిథి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన తిథి. అంతేకాకుండా విష్ణువు యొక్క పేరిట చేసేటువంటి ఏ పుణ్య కార్యక్రమమైనా సరే అనిర్వచనీయమైనటువంటి పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం, విష్ణు ఆరాధన, తులసి మాలను ఆ మాలికను సమర్పించేటప్పుడు తులసి ప్రియుడవు నీవని తెలిసి అంటూ ఆ స్వామికి అలా గనక అలంకరించినట్లయితే వారి యొక్క ఆశీస్సులు, ఆ విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం తప్పనిసరిగా మనకు కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. అందుచేతనే ఈ రోజునే ఎవరైతే సంధ్యా సమయంలో గనక లక్ష్మీ ఆరాధన గనక ఆచరిస్తారో వారికి దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం వచ్చి తీరుతుంది. ఆ చక్కని తల్లి యొక్క
అద్వితీయమైనటువంటి ప్రభావం మీ జీవితాలలో ఆనంద వెలుగులను ప్రసాదిస్తుంది. అందుకే సాయం సంధ్యా సమయంలో అష్టలక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించాలి. అలాగే కనకధార స్తోత్రం, అంగం హరేహే పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంటూ పఠించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:37. తిథి ద్వాదశి ఉదయం 11:15 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 10:28 వరకు, వర్జం ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:03 వరకు, అమృతకాలం రాత్రి 8:15 నుంచి 9:44 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం, అలాగే ప్రదోషం కూడా ఉంది. గురువారం కాబట్టి అనఘాదేవిని దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా లోకంలో జరిగే ఘటనల నుంచే జ్ఞానాన్ని సముపార్జించే శక్తి, ధార్మికమైన మార్గంలో ధనాన్ని సంపాదించే శక్తి, దాన్ని సంరక్షించుకునే శక్తి, దాన్ని పుణ్యప్రదముగా వినియోగించుకునే శక్తి కూడా పెరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, మన దగ్గరకు ధనం వస్తుంది అంటే మన పుణ్యం డబ్బుగా మారిపోతోంది అని అర్థం. కాబట్టి మనం ధనాన్ని సద్వినియోగం చేయడం విషయంలో శక్తి కలగాలంటే దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. అలాగనే ఈరోజు ఉన్న మరో విశేషం ఏమిటి అంటే ద్వాదశి. ద్వాదశి 11:15 వరకే ఉంది కాబట్టి ఆ లోపులోనే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, తర్వాత స్వామివారిని తులసి దళాలతో పూజించుకోవడం. విచిత్రం ఏమంటే తులసి దళాలతో ద్వాదశి నాడు పూజించడం చాలా మంచిది, కానీ ద్వాదశి నాడు తులసి దళాలు కోయకూడదు. కాబట్టి అంత క్రితం రోజు కూసినవే తీసుకోవచ్చు, అంత క్రితం రోజు కూడా తీసుకోవచ్చు. అంటే మనం 3 రోజుల పాటు తులసి దళాలు కోసిన తర్వాత ఉపయోగంలో ఉంటాయి, వాటిని పూజ చేయవచ్చు, కడిగేసి మళ్ళీ పూజ చేయవచ్చు అవసరమైతే. కాబట్టి మనం పూజించిన వాటిని కూడా కడిగి పూజ చేయడంలో నిర్మాల్య దోషం లేదు తులసి దళానికి. ఆ కారణంగా 11:15 లోపల పూజ చేసుకోవడం, తర్వాత ప్రసాదం తీసుకోవడం, దాన్నే పారణ చేయడము అంటారు. అది ద్వాదశి లోపల చేయాలన్నమాట. అదైపోయిన తర్వాత సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో ప్రదోషకాలం ఉంటుంది. ఆ ప్రదోషకాలంలో గురువారం కాబట్టి మనం దక్షిణామూర్తిని శనగలు 1.5 kg తీసుకుని పూజ చేసినట్లయితే జ్ఞానం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా గురుడికి సంబంధించినటువంటి వ్యాధి ఏమిటి అంటే షుగర్ వ్యాధి. దాన్ని నివారించే శక్తి కూడా శనగల్లో ఉందని ఆధునిక పరిశోధకులు గుర్తించారు. ఆ గురుడికి సంబంధించిన ద్రవ్యమే శనగలు. కాబట్టి ఆ శనగలతో పూజ చేసి వాటిని ఆవులకు సమర్పించడం ద్వారా
అనారోగ్యాలను మనం నివారించుకోగలుగుతాం, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోగలుగుతాం, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని పెంపొందించుకోగలుగుతాం, సంతానం వృద్ధిలోకి వస్తారు, అలాగే గృహ సౌఖ్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ గురుని యొక్క కారకత్వాల్లోనివి అనమాట. అందుకోసం వాటిలన్నింటినీ కూడా మనం పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. అతిగా తర్కించేవాడు ఎందులోనూ ఆనందాన్ని పొందలేడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. భృంగావళీ చమకరంద సరసాను విద్ద జంగారగీత నినదై సహసైవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని తెల్లవారింది. చిలుకలు లేచాయి, పాటలు పాడుతున్నాయి, ఆ పళ్ళు కొరికాయి, అందులో ఉన్న రసం తాగుతున్నాయి. నీకు వినపడలేదా వెంకటేశ్వర, నిద్రలే అంటారు. ప్రకృతితో మమేకమవడం, ప్రకృతిని ఆస్వాదించడం నిజమైన సౌందర్యం. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉన్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనెపట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టెక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో తెల్లారకట్ట, ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఏవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరు తప్పట్టుకుంటారా, నీ తప్పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాగమ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చే తత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? అది హనుమత్ సౌందర్యం. చెప్పారా మహర్షి అలాగని చెప్పరు. ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు. ఇది హనుమత్ సౌందర్యం. ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు. చూశారా ఎంత గొప్ప పని చేశాడో అనరు. సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయ తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి, ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే. అందుకే ఆయన పాదాలు పట్టుకున్న, ఆయన పేరు చెప్పినా, ఇన్ని కీర్తించినా, స్తోత్రం చేసినా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి. హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి. దానికి సుందరకాండ పారాయణ, సుందరకాండ శ్రవణము, సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకములు. సంస్కృతిని నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే. అందుకే మనుష్యుడుగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంతకాలమే. రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంతకాలమే. రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు. రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు. అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు. అందుకే ససాగరమానాదృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంసకారండవా కీర్ణాహమాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం నుంచి చూస్తున్నారు, త్రికూటంలో ఉన్నటువంటి లంకని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
రాజసూయ యాగం అంటే ఇది మామూలు హోమంలాగా అనుకోవద్దు. చండీ యాగం అనుకో, ఆయత చండీ యాగము అనుకోవద్దు. రాజులే చేయలేరు, ఇంక ఈ కాలం వాళ్ళు చేస్తారు రాజసూయ యాగం అంటే. రాజసూయ యాగం అంటే మొత్తం అన్ని ప్రపంచంలో ఉండిన తనకు సంబంధించిందంతా ఇచ్చేసి పుట్టగోసి కట్టుకొని వెళ్ళటం రాజసూయ యాగం అంటే. ఎవరైనా చేశారా ఇక్కడ రాజసూయ యాగం పేరు పెట్టుకొని? ఏం చెప్పండి. యజమాని అనిపించుకున్నవాడు, యాగం చేసేవాడు కూడా, చేయించేవాడు, వీళ్ళందరూ కూడా అటువంటి వైరాగ్యంగా ఉండాలి వాళ్ళందరూ. కొనాకు యజ్ఞం చేసినవాడు మొత్తం యజ్ఞం ఎవరు చేస్తున్నారు? యజమాని. మొత్తం ఆస్తి ఎంత డిక్లేర్ చేసి ఉంటాడో అంత దానం ఇచ్చే, అది అండి యజ్ఞం అంటే. ఇది ఒక్కరిని చూపించండి చూస్తాం. ఒక చండీ యజ్ఞం చేస్తే ఎంత అద్భుతంగా చేయాలా, ఎంత సమృద్ధిగా దక్షిణలు ఇవ్వాలా, ఎంత సమృద్ధిగా భోజనాలు పెట్టాలా, అమ్మవారిని ఎంత సమృద్ధిగా పూజ చేయాలా, అదంతా ఉందే. ఊరికే ఉండక అందరినీ పిలిచాడు, తమ్ముళ్ళంతా పిలిచాడు, సోదరునంతా పిలిచాడు, అందరినీ. రాజసూయ యాగం గురించి చర్చించాడు. ఈ యాగంలో మనం ఏమేం చేయాలా, ఎవరెవరు ఏమేమిటి, యాగ విషయంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి అని అడిగాడు. అప్పుడు వారు చెప్తున్నారు, మహారాజా, రాజసూయ యాగాన్ని చేసి అభిషేకం చేసుకున్న రాజు వరుణదేవుడి వంటి వాడు అవుతాడు. ఆయన గుణాలు కలవాడవుతాడు, వరుణదేవుడి గుణాలు కలవాడవుతాడు. అందుచేత ఏ రాజైనా సరే రాజసూయ యాగం చేయాలనుకుంటాడు. అంత ఫలం చెప్పింది, అందుకనే అధికారులు కూడా చేయాలనుకుంటారు. రాజులందరికీ సామ్రాట్ కావాలనుకుంటాడు. నువ్వు సామ్రాట్ కావటానికి అర్హుడవు అంటే ధర్మరాజు అర్హుడు కాబట్టి తగినవాడవు, అన్ని విధాల యోగ్యుడువు కనుక రాజసూయ యాగాన్ని ఇప్పుడే చేయాలి, ఇదే తగిన సమయము అని నీ శ్రేయోభిలాషులైనటువంటి మేము అందరము అనుకుంటున్నాము. అసలు ఇదే కావాలి ఆయనకి. వీళ్ళ అభిప్రాయం తెలుసుకోవటానికే ఈ పని చేశాడు. వాళ్ళంతా ఎట్లా తెలుసు? ఈయన మనం అభిప్రాయం ఏమైనా వద్దు అంటే ఈయన చేయగలడు. ఎందుకంటే ఆ రోజు నారదుడు వచ్చినప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి పగలు రాత్రి రాజసూయ యాగం అంటే ఏంటి, రాజసూయ యాగం అంటే ఎట్లా చేయాలా, రాజసూయ యాగం ఇదే క్వశ్చన్. అసలు పడుకోడు. రాజసూయ యాగం, రాజసూయ యాగం, రాజసూయ యాగం. అందుకని అందరికీ తెలుసు, వద్దన్నామనుకోండి మనమంతా శత్రువులు అయిపోతాం, మనల్ని గంటేస్తాడేమో తెలీదు. అట్లా చేయడు ఆయన. మన మీద దురభిప్రాయం కలగచ్చు. మనం వద్దన్నామనుకోండి, పోనీ మేమంతా వద్దన్నామని చెప్పేసి మా మీద అభిమానంతో వదిలేస్తాడా? వదిలేడు, చేస్తాడు. కాబట్టి చేస్తాం, చెయ్యండి అంటే మనకు కొంచెం బాగుంటుంది. రాజసూయ యాగ నియమం క్షత్రియులకు సంపద వంటిది కదా, దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. దానికి నియమాలు పాటించే విప్రులు నీకు సహకరిస్తారు. వారు అగ్నిని ప్రతిష్ఠించటానికై 6 అగ్నిదేవతలను నిర్మిస్తారు. అంటే 6 అగ్ని వేదికలను, అగ్ని వేదికలంటే అగ్నిదేవతలే, అగ్ని వేదికలను నిర్మిస్తారు. ఒక్కొక్క వేదికలో ఒక్కొక్క అగ్నికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ యాగాన్ని చేసిన రాజు సమస్త యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. యజ్ఞం పూర్తి అయిన తర్వాత అభిషేకం చేసుకున్నవాడు సర్వ విజేత అవుతాడు, సామ్రాట్టు అని పిలువబడతాడు. ఓ భాగ్యశాలి, నువ్వు యాగం చేయగల సమర్థుడవు, శక్తివంతుడవు. మేము నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాం. నువ్వు త్వరలోనే యాగాన్ని పూర్తి చేస్తావు. ఇక ఏమీ ఆలోచించకు. రాజసూయ యాగం మీదే మనస్సు పెట్టు. ఆల్రెడీ పెట్టాడు, మనస్సు పెట్టు. నువ్వే మాకు సామ్రాట్టు అని మంత్రులందరూ కలిసి చెప్పారు. విడివిడిగా కూడా ఆ మాటలే చెప్పారు. ఆ మాటలతో ధర్మరాజుకు ఉత్సాహం కలిగింది. తన శక్తి సామర్థ్యాలను పరిశీలించుకున్నాడు. రాజసూయ యాగం చేయవలసిందే అని మనసులో మళ్ళీ మళ్ళీ అనుకున్నాడు. మురిసిపోయాడు, సంతోషపడ్డాడు. ఇంత సభలో ఇంతమంది నాకు చెప్పారు అని చెప్పి సభను ఏర్పాటు చేశాడు. అయితే సభను ఏర్పాటు చేస్తాం. ఋత్విక్కులు మంత్రులతోనూ, ధౌమ్యుడు, వ్యాసుడు మొదలైన మహర్షులందరితోనూ రాజసూయ యాగం గురించి ఇలా మాట్లాడాడు. వ్యాస భగవానుడు వచ్చాడు. మహాత్ములారా, రాజసూయ యాగం అనేది
ఒక ఉత్తమోత్తమైన యజ్ఞం వంటిది. దీనిని మహాసామ్రాట్టులే చేస్తారు. నేను సామాన్య రాజును, అయినా నాకు యాగంపై ప్రీతి కలుగుతోంది. యాగం చేయాలనే ఇష్టం కలుగుతోంది, శ్రద్ధ కలుగుతుంది. రాజసూయ యాగం మీదే ఆసక్తి పెరుగుతుంది. నా ఈ కోరిక బాగుందా? దీనికి నాకు అర్హత ఉందా? అసలు ఈ సంకల్పం మంచిదేనా? నేను యాగాన్ని చేయగలనా అని అడిగాడు ఆ సభలో. ఆ మాటలు విని అందరూ సంతోషించి యాగం చేయమని తమ అంగీకారాన్ని తెలిపారు. ధర్మరాజు లోకానికి మేలు జరగాలని కోరుకుంటూ దాని గురించి ఆలోచించాడు. ఈ యాగం చేస్తే లోకంలో ఇంకా మంచిది, తన కోసమే అని కాదు, లోకానికి మంచిది, లోకం క్షేమంగా ఉంటుంది అనే ఆలోచన, మంచి ఆలోచన. తన శక్తి సాధనాలను గుర్తు చేసుకున్నాడు. దేశ కాలాలను పరిశీలించాడు. ఆదాయ వ్యయాలను, రాబడిని, ఖర్చును అంచనా వేసుకున్నాడు. ఇలా ప్రణాళిక వేసుకున్నటువంటి బుద్ధిశాలి ఎప్పుడూ కష్టాలు పాల్కాడు. ఒక బడ్జెట్ వేసుకోవాలి. ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం అయినేటప్పుడు మనకి ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టచ్చు, మనం మిగిలించినటువంటి డబ్బు ఏమిటి, దాన్ని ఎంత ఖర్చు పెట్టచ్చు, తర్వాత దాన్ని సమకూర్చడానికి ఏం కావాలా అనేటువంటిది యోచన చేయాలి. రేపు పొద్దున చిన్నప్పటి నుంచినే మనం ప్రారంభం చేసుకోవాలి. పెండ్లి అయినప్పటి నుంచినే ప్రారంభం చేసుకోవాలి. కూతురు పెడితే ఏం పుడితే ఏం చేయాలా, కొడుకు పుడితే ఏం చేయాలా, ఇవన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఒక బడ్జెట్ వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు, అది ఆ కుటుంబం బాగుండదు. ఈ రాజా ఈ దేశమంతా తన కుటుంబమే కదా, అందుకని ఈ కుటుంబం అంతా బాగుండాల. అందుకని ఇంత పెద్ద యాగాన్ని చేయాలని తానొక్కడే నిర్ణయించుకోకూడదు, యజ్ఞాన్ని ప్రారంభించకూడదు కూడా, నేనొక్కడే చేయకూడదు అనకూడదు, అందరినీ కలుపుకోవాలి. అన్ని ప్రయత్నాలు చేసి యాగాన్ని చేయాలని ధర్మరాజు భావించాడు. సనిశ్చయార్థం కార్యస్య కృష్ణమేవ జనార్దనం సర్వలోకాత్ పరం మత్వా జగామ మనసా హరిం అప్రమేయం మహాబాహుం కామాజ్యాతమజం నృషు. రాజసూయ యాగ కార్యాన్ని నిర్ణయించటంలో శ్రీకృష్ణుడే అందరికన్నా మిన్న. ఆయనే చెప్పగలడు, ఆయనే నడిపించగలడు అని భావించాడు. మనస్సులో కృష్ణుని శరణు వేడాడు. ఆ శ్రీకృష్ణుడు మహాబాహువు, అప్రమేయుడు, లోకాన్ని రక్షించాలనే కోరికతో జన్మించాడు కదా. శ్రీకృష్ణుడు చేసే పనులను దేవతలు కూడా మెచ్చుకుంటారు. శ్రీకృష్ణుని చరిత్ర అంతా వింటున్నాడు కదా. ఆయన చరిత్ర ప్రత్యక్షంగా వింటున్నాడు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు, ఆయన చేయనిది ఏదీ లేదు, ఆయన భరించరానిది ఏదీ లేదు అని ధర్మరాజు భావించాడు. ఆయన సర్వసామర్థ్యుడు. ప్రపంచాన్ని ఎట్లా నడపాలో ఆయనకు తెలుసు. ఏ విధంగా ప్రపంచంలో సుఖాన్ని చేకూర్చాలా ఆయనకు తెలుసు అని అంటూ సమాచారాన్ని గురువులకు ఎలా పద్ధతిగా విన్నవిస్తారో ఆ పద్ధతిని శ్రీకృష్ణుడు యందు పాటించాడు. అట్లా ప్రాణులకు గురువైనటువంటి శ్రీకృష్ణుడి వద్దకు ఒక దూతను పంపించాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి పంపించాడు. దూత వేగంగా ద్వారకకు చేరి శ్రీకృష్ణ పరమాత్మను కలిసి ఆయనకు నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు: ప్రభు, నా పేరు ఇంద్రసేనుడు. నన్ను ధర్మరాజుల వారు పంపించారు. వారు ధౌమ్యుడు, వ్యాసుడు మొదలైన వారు పాంచాల మత్స్యరాజులు తన సోదరులతో కలిసి మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నారు అన్నాడు. ఆ మాటలు వినగానే శ్రీకృష్ణుడికి ధర్మరాజును చూడాలనిపించింది. వెంటనే దూతతో కలిసి ఇంద్రప్రస్థానికి చేరాడు. ధర్మరాజును కలుసుకున్నాడు. ఇంద్రప్రస్థానానికి వచ్చేశాడు. కృష్ణుడిని స్మరణ మాత్ర సంతుష్టుడు. స్మరణతోనే స్వామి ప్రత్యక్షమవుతాడు కదా. కృష్ణ అంటే చాలు కదా. ఆ విధంగా
ధర్మరాజు అంటే పంచపాండవులంటే చాలా ఇష్టము కృష్ణుడికి. కలుసుకున్నాడు. అక్కడి నుంచి వచ్చేశాడు. ధర్మరాజు, భీమసేనుడు ఆయన్ను గౌరవించారు, సత్కరించారు, పూజించారు. తర్వాత శ్రీకృష్ణుడు మేనత్తైనటువంటి కుంతీదేవిని చూశాడు. ఆ తర్వాత అర్జునుడిని కలుసుకొని ఆనందించాడు, కౌగలించుకొని ఆనందించాడు. నకుల సహదేవుల పూజలను స్వీకరించాడు. కొద్దిసేపు అలసట తీర్చుకున్నాడు. తర్వాత ధర్మరాజు ఆయన వద్దకు వచ్చి తన మనస్సులోని కోరికను చెప్పాడు. ప్రార్థితో రాజసూయో మే నచాసౌ కేవలేప్సయా ప్రాప్యతే యేన తత్ తేహి విదితం కృష్ణ సర్వశః. ఓ శ్రీకృష్ణ, నేను రాజసూయ యాగాన్ని చేయాలని సంకల్పం చేశాను. కానీ అది కేవలం సంకల్పం చేయటంతోనే పూర్తి కాదు కదా, సాధ్యమయ్యే పని కూడా కాదు కదా. దాన్ని నిర్వహించగల మార్గాలన్నీ నీకే తెలుసు కదా స్వామి. అన్నిటినీ సాధించగల రాజే ఈ రాజసూయ యాగాన్ని చేస్తాడు కదా. అంతటా పూజించబడే రాజే చేస్తాడు. సకల రాజులను శాసించగల రాజే చేస్తాడు. అటువంటి వాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నా వారు, నా మిత్రులు అందరూ కూడా రాజసూయ యాగాన్ని చేయమంటున్నారు కదా. అందరూ ఒప్పుకున్నారు, అందరూ చేయమంటున్నారు. ఎవరు ఏమంటున్నా, ఎవరు ఏది అనుకుంటున్నా తత్రమే నిశ్చితతమం తవ కృష్ణగిరా భవేత్, తవ కృష్ణగిరా భవేత్. కృష్ణ, నువ్వు చెప్పిన మాటను బట్టే అంతిమ నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే నువ్వు గుణదోషాలను చక్కగా విచారిస్తావు, చక్కని నిర్ణయాన్ని చెబుతావు. కొందరు నా మీది ప్రేమతో నాలోని దోషాలను పైకి చెప్పరు. మరికొందరు తమ ప్రయోజనం చూసుకొని తమకు లాభం కలిగేలాగా పైకి ప్రియంగా మాట్లాడతారు, పొగుడతారు. నా లోపం ఉన్నప్పటికి కూడా లోపాన్ని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. లోపం ఉన్నప్పటికి కూడా మరి వాళ్ళు పొగుడతారు. కొందరు వారికి ఏది మేలు అనిపించిందో అదే నాకు ప్రియమైనది, మేలు చేస్తుందని భావించి కూడా చెప్తారు. అది పర్వాలేదు, మీకేది మేలో అది చేయాలా అనేవి చాలా జనం నాకు అట్లా చెప్తారు. ఇలా మనుష్యులందరూ తమ తమ సొంత పనులు సాధించుకోవటంలో భిన్న భిన్న స్వభావాలను కలిగి ఉంటారు, భిన్న భిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకరి మనసు ఉన్నట్టు ఒకరి మనసు ఉండదు. ఒకరు యోచన ఉన్నట్టు ఇంకొకరు యోచించరు. ఒకరు చేసినట్టు ఇంకొకరు చెయ్యరు. ఒకడున్నట్టే ఒకడు ఉండడు అనటానికి చూడండి, ఒకే ఇంటిలో ఒకే తల్లి పిల్లలు, ఒక్కొక్కరికి 5 మంది 6 మంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అందరికీ ఒకే స్వభావం ఉండదు. నువ్వు ఒక్కడివే ఈ కారణాలన్నిటినీ పట్టించుకోకుండా చెబుతావు. అసలు ఏ కారణాలు నాకు మంచికి చెబుతావో లేక నాకు చెడు జరుగుతుంది వద్దని చెప్తావో, కామక్రోధాలను పక్కకు పెట్టి చెప్తావు. లోకానికి మేలు కలిగే విధంగా చెబుతావు. ఈ లోకంలో నాకు సరిపోయే విధంగా మంచి నిర్ణయాన్ని చెబుతావు. దయచేసి ఏది మంచిదో చెప్పని కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు ధర్మరాజు. కృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. ధర్మరాజు ప్రార్థించగానే కృష్ణుడు ఇలా అన్నాడు, మహారాజా, నువ్వు గుణవంతుడవు, రాజసూయ యాగం చేస్తావు, నువ్వు సమర్థుడవు, శక్తిశాలివి. నా అభిప్రాయాన్ని అడిగావు కనుక నాకు తోచింది తెలిసింది చెబుతున్నాను విను. జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. అప్పుడు చాలా కొద్దిమంది క్షత్రియులు మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు, కొద్దిమంది మాత్రమే మిగిలారు. అందుచేత ఇప్పుడు లోకంలో క్షత్రియులు అని పేరు తక్కువగానే వినిపిస్తుంది. వీరందరూ ఒకచోట కలుసుకొని రాజులందరినీ జయించిన వాడే సామ్రాట్ అవుతాడు అనే నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం నీకు తెలుసు బాగా. లోకంలోని పెద్ద పెద్ద రాజులు, ఇతర సామాన్య రాజులు మేము
పురూరవుడికి ఇక్ష్వాకువుకు వారసులం అని భావిస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ ఇద్దరి వంశాల నుండి 100 వంశాలు పుట్టాయి. ఈ వంశీయులే ప్రస్తుత లోకంలో అందరూ ఉన్నారు. ఈనాడు యయాతి వంశంలో భోజ వంశీయులే బాగా విస్తరించున్నారు. 4 దిక్కుల వారే విస్తరించున్నారు. నేటి రాజులంతా ఆ వంశాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం జరాసంధుడు సమస్త రాజుల సంపదలను దోచుకున్నాడు. సామ్రాట్టుగా ఉన్నాడు. రాజులందరూ అతడిని సేవిస్తున్నారు. తన బలపరాక్రమాలతో అతడు అందరినీ మించి ఉన్నాడు. కనుకనే అందరినీ అణిచివేశాడు. రాజులందరిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఈ భూమండలాన్ని అనుభవిస్తున్నాడు. ఇతర రాజుల మధ్య బంధం ఏర్పడకుండా చూసుకుంటూ పాలిస్తున్నాడు. అంటే జాగ్రత్తగా తానొక్కడే రాజ్యాన్ని పాలిస్తూ విడవిడిగా అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు లోకంలో అతడే రాజులందరినీ మించిన రారాజు అయి ఉన్నాడు. ఈ లోకం అతడి వశంలోనే ఉంది. అతడు యుక్తితోనో రాజనీతితోనో మహాసామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అతడి సేనాధిపతియే శిశుపాలుడు. అతడు మహాపరాక్రమవంతుడు. అతడు అన్ని విధాలా జరాసంధుడిని ఆశ్రయించుకొని ఉంటాడు. అలాగే అతడికి అండగా కరుష దేశాధిపతి ఉన్నాడు. అతడి పేరు దంతవక్త్రుడు. అతడు మహాబలుడు. మాయాయుద్ధం చేయటంలో నైపుణ్యం గలవాడు. అతడు జరాసంధుడికి శిష్యుడిలాగా నడుచుకుంటూ ఉన్నాడు. అతడి మాటే వింటాడు. ఎప్పుడు అతడి మాటే పాటిస్తాడు. అంతేకాదు హంస డింబకులనే పరాక్రమవంతులు జరాసంధుడికి అండగా ఉన్నారు. ఇలా వీరులైన దంతవక్త్రుడు, కరభుడు, మేఘవాహనుడు జరాసంధుడి ముందు తలలు వంచి అతడు చెప్పినట్లు నడుచుకుంటాడు. అందరూ నడుచుకుంటున్నారు. వీరే కాకుండా జరాసంధుడి వద్ద మరో బలవంతుడున్నాడు. అతడే యవనాధిపతి భగదత్తుడు. అతడు మురాసురుడు. నరకాసురుడు దేశాలను పాలిస్తూ ఉంటాడు. అటువంటివాడు. అతడు పడమటి దిక్కున ఉన్నటువంటి వరుణునిలాగా అంతులేని బలవంతుడై ఉన్నాడు. నీ తండ్రికి మిత్రుడు, బాగా వృద్ధుడు. అతడు పూర్తిగా జరాసంధుడికి వశుడై ఉన్నాడు. అయినా మనస్సులో మాత్రం నీపై అతడికి ప్రేమ ఉంది, స్నేహం ఉంది. నీ యందు అతడికి వాత్సల్యం ఉంది. తర్వాత నీ మేనమామ పురుజిత్తు అతడు కుంతి భోజు కులాన్ని వృద్ధి చేశాడు. అతడు పశ్చిమ దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు గల భూమిని పాలిస్తున్నాడు. అతడు మహాపరాక్రమశాలి. అతడికై నీపై చెప్పలేనంత స్నేహం ఉంది. ఇక వంగ, పుండ్ర, కిరాత దేశాధిపతి అయినటువంటి పౌండ్రకుడు జరాసంధుడి పక్షంలో చేరాడు. నేను పనులు ఒత్తిడిలో ఏమరుపాటుగా ఉండి వాడిని విడిచిపెట్టాను. ఆ పౌండ్రకుడు చేదీ దేశంలో నేనే పురుషోత్తముడని అని భావించుకుంటూ ఉంటాడు. నాలాగా శంఖ చక్రాలు పట్టుకొని ఉంటాడు. నాలాగా డూప్లికేట్ లాగా ఉంటాడు. ఎప్పుడు నేనే కృష్ణుడు, నేనే కృష్ణుడు అంటాడు. మాటి మాటికి పొళ్ళంగివ్వు పట్టుకొని వాయిస్తూ చుట్టూ ఒక 200 గోవుల్ని దగ్గర పెట్టుకొని గోవులన్నీ వచ్చాయంటాడు. అట్లనే 100 కొద్ది ఆడపిల్లలు దండి ఉన్నారు కదా, ఆడపిల్లల్ని పెట్టుకొని వాడంతా గోపికలు అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ రాసక్రీడ అని చెప్పేసి చేస్తూ ఉంటాడు. వాడెప్పుడు పుల్లం గోవు పెట్టుకొని విచిత్రంగా వాయిస్తూ ఉంటాడు. అన్నీ ఆ వాద్యానికి గాడిదలు వచ్చి నిలుచుంటూ ఉంటాయి అవి వినటానికి కోసం. కొన్ని గాడిదలు మాత్రం పరిగెత్తే పోతాయి వినటానికి అయ్యలేదని. అటువంటి కృష్ణుడు, వాడి పేరు నా పేరే పెట్టుకున్నారు. వాసుదేవుడని, నేనే వాసుదేవుడని సంతోషిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.